అందరికీ నమస్కారం. మనం రోజూ ఎంతో సులభంగా వాడే ఈ డిజిటల్ ప్రపంచాన్ని అసలు స్క్రీన్ చూడకుండా లేదా మౌస్ని పట్టుకోకుండా ఎలా ఉపయోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం కీబోర్డ్ కమాండ్స్ అనే ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన భాష ద్వారా వాళ్ల ప్రపంచంలోకి ప్రయాణం చేయబోతున్నాం. సరే, మరి మొదలు పెడదామా? అవును, ఇదే అసలైన ప్రశ్న. మనకు అలవాటైన విజువల్ ఇంటర్ఫేస్ అంటే కంటికి కనిపించే డిజైన్ లేనప్పుడు ఒక వెబ్సైట్లోని సమాచారాన్ని గ్రహించడం ఎలా సాధ్యం? ఈ పెద్ద సవాలుకు సమాధానమే స్క్రీన్ రీడర్ టెక్నాలజీ. నిజం చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఈ డిజిటల్ ప్రపంచం చాలా వరకు కంటి చూపు ఉన్నవాళ్లని దృష్టిలో పెట్టుకునే కట్టారు. కాబట్టి చూపు లేకుండా వెబ్ను ఉపయోగించడానికి వీలు కల్పించే ఆ ప్రాథమిక టెక్నాలజీ ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ రీడర్ అనేది ఒక అనువాదకుడు లాంటిది. అది వెబ్పేజీలో కనిపించే టెక్స్ట్, బటన్స్, లింక్స్ ఇలాంటి విజువల్ సమాచారాన్ని మొత్తం తీసుకుని దాన్ని వినిపించే మాటగా మార్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కళ్లకు బదులుగా చెవుల కోసం వెబ్ను మళ్లీ నిర్మిస్తుందన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన స్క్రీన్ రీడర్లలో ఒకటి ఈ జాస్. దీని పూర్తి పేరు జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఈరోజు మనం ప్రత్యేకంగా జాస్ ఉపయోగించే కమాండ్స్ అనే భాషపైనే దృష్టి పెట్టబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. కీబోర్డ్ కమాండ్లు అంటే కేవలం షార్ట్కట్లు కాదు. అవి వెబ్తో మాట్లాడటానికి, దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఉపయోగించే ఒక సంపూర్ణమైన భాష. ఇక్కడ మనం నొక్కే ప్రతి కీ ఒక పదం లాంటిది. సరే, మరి ఈ భాష ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దామా? మనందరికీ బాగా తెలిసిన ఒక సింపుల్ పనితో మొదలు పెడదాం. ఆన్లైన్లో ఉదయాన్నే వార్తలు చదవడం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక పెద్ద న్యూస్ వెబ్సైట్ ఓపెన్ చేశాం. అదెలా ఉంటుంది? రకరకాల యాడ్స్, ఫోటోలు, వీడియోలు, లెక్కలేనన్ని వార్తల హెడ్లైన్స్తో మొత్తం గజిబిజిగా ఉంటుంది. కంటిచూపుతో అయితే మనకు కావాల్సిన ముఖ్యమైన వార్తల్ని క్షణాల్లో స్కాన్ చేసేస్తాం. కానీ చూడకుండా ఈ పని ఎలా సాధ్యం? ఇక్కడే నావిగేషన్ క్విక్ కీస్ రంగంలోకి దిగుతాయి. ఈ సింగిల్ లెటర్ కమాండ్స్ ఒక మ్యాజిక్ లాంటివి. ఉదాహరణకు హెచ్ అనే కీ నొక్కారనుకోండి, జాజ్ నేరుగా తరువాతి హెడింగ్ దగ్గరికి దూకుతుంది. మళ్లీ నొక్కితే ఆ తర్వాతి హెడింగ్కి. దీనివల్ల కథనాల మధ్య చాలా వేగంగా మారొచ్చు. అచ్చం మనం పేపర్లోనే హెడ్లైన్స్ స్కాన్ చేసినట్లే అన్నమాట. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ కమాండ్స్ గందరగోళంగా ఉన్న ఒక పెద్ద టెక్స్ట్ను ఒక నీట్ విషయ సూచికగా మార్చేస్తాయి. దీనివల్ల పేజీలోని ప్రతి పదాన్ని వినాల్సిన అవసరం లేకుండా నేరుగా మనకు ఆసక్తి ఉన్న విభాగానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒక మంచి హెడ్డింగ్ దొరికింది. ఇప్పుడు ఆ వార్త చదవాలంటే లింక్పై క్లిక్ చేయాలి. ట్యాబ్ కీ అనేది ఒక లింక్ నుండి ఇంకో దానికి వెళ్లడానికి బేసిక్ మార్గం. ఇంకా చెప్పాలంటే వి కీతో ఆల్రెడీ చూసిన లింక్స్కి, యూ కీతో ఇంకా చూడని లింక్స్కి వెళ్ళొచ్చు. అన్నింటికన్నా బెస్ట్ ఇన్సర్ట్ ప్లస్ F7 నొక్కితే ఆ పేజీలోని అన్ని లింకుల లిస్టు ఒకే చోట వచ్చేస్తుంది. చాలా ఈజీ. సరే, వార్తలు చదివేశాం. ఇప్పుడు మన రోజులోని తర్వాతి ఇంకొంచెం కష్టమైన పనికి వెళ్దాం. అదే ఒక టేబుల్లో ఉన్న డేటాను అర్థం చేసుకోవడం. ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ లేదా క్రికెట్ స్కోర్ల పట్టికను ఊహించుకోండి. డేటా అంతా అడ్డువరుసలు, నిలువ వరుసలలో ఉంటుంది. ఆ గ్రిడ్ను చూడకుండా ఏ నంబర్కు ఏ హెడింగ్ వర్తిస్తుందో ఎలా అర్థం చేసుకుంటారు? దీనికోసం కూడా కొన్ని స్పెషల్ కమాండ్స్ ఉన్నాయి. ముందుగా టీ కీతో పేజీలోని కేబుల్ దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కంట్రోల్, ఆల్ట్ కీలను పట్టుకుని యారో కీలను వాడితే పైకి, కిందికి, ఎడమకి, కుడికి ఇలా ఒక సెల్ నుండి మరో సెల్కు నావిగేట్ చేయొచ్చు. ఇది అచ్చం ఒక ఎక్సెల్ షీట్లో తిరుగుతున్న ఫీలింగ్నిస్తుంది. ఇది అద్భుతంగా వివరిస్తుంది. ఈ కమాండ్స్ వాడటం వల్ల చూడటానికి చాలా సంక్లిష్టంగా ఉండే ఒక గ్రిడ్ ఒక తార్కికమైన, క్రమబద్ధమైన నిర్మాణంగా మారిపోతుంది. దీనివల్ల ప్రతి డేటా పాయింట్ను దాని సరైన సందర్భంలో అర్థం చేసుకోవటం చాలా సులభమవుతుంది. ఇక మన రోజులోని నెక్స్ట్ పనికి వెళ్దాం. ఇది మనలో చాలామందికి చిరాకు తెప్పించే పని. అదే ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిల్ చేయడం. మనం ఆన్లైన్లో ఏదో ఒక వస్తువు కొంటున్నామని అనుకుందాం. పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. చూడకుండా ఒక్క ఫీల్డును కూడా వదలకుండా దీన్ని ఎలా నింపుతారు? మళ్ళీ క్విక్ కీస్ ఇక్కడ మన హీరోలు. సింపుల్గా F నొక్కితే ఫామ్లోని తర్వాత ఫీల్డ్కి వెళ్తాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే టెక్స్ట్ టైప్ చేసే ఎడిట్ బాక్స్ కోసం ఈ
డ్రాప్ డౌన్ మెన్యూ అంటే కాంబో బాక్స్ కోసం సి లేదా చెక్ బాక్స్ కోసం ఎక్స్, ఇలా ప్రతిదానికి ఒక షార్ట్కట్ ఉంటుంది. కాబట్టి ఈ కీ స్ట్రోక్స్ ఏం చేస్తాయంటే అస్తవ్యస్తంగా ఉన్న ఫామ్కు ఒక ఆర్డర్ ఇస్తాయి. దీంతో ఆ ఫామ్ స్టెప్ బై స్టెప్ పూర్తి చేయగల ఒక సింపుల్ చెక్లిస్ట్గా మారిపోతుంది. ఏ ఫీల్డ్నో పొరపాటును కూడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పటివరకు మనం చూసింది బేసిక్ పనులు, కానీ ఇప్పుడు జాజ్ను ఎక్స్పర్ట్స్ ఎలా వాడతారో చూద్దాం. వాళ్ళ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ను పరిశీలిద్దాం. జాస్లో లేయర్డ్ కమాండ్స్ అని ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. ముందుగా ఇన్సర్ట్ ప్లస్ స్పేస్ బార్ నొక్కితే జాస్ ఒక స్పెషల్ కమాండ్ మోడ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మనం నొక్కే కీకి ఒక కొత్త పవర్ వస్తుంది. ఉదాహరణకు టీ నొక్కితే టేబుల్ సంబంధిత కమాండ్స్ లేయర్ ఓపెన్ అవుతుంది. ఇది అందుబాటులో ఉన్న షార్ట్కట్ల సంఖ్యను కొన్ని రెట్లు పెంచుతుందన్నమాట. జాస్ అనేది రకరకాల హార్డ్వేర్లకు కూడా అడ్జస్ట్ అవుతుంది. డెస్క్టాప్ కీబోర్డ్లలో ముఖ్యమైన కమాండ్స్ కోసం నంబర్ ప్యాడ్ని ఎక్కువగా వాడుతారు. కానీ నంబర్ ప్యాడ్ లేని ల్యాప్టాప్లలో క్యాప్స్ లాక్ కీ ఒక జాస్ కీగా పనిచేసి అవే ఫంక్షన్లను అందిస్తుంది. చాలా స్మార్ట్ కదా? ఇప్పటివరకు మనం జాస్ కమాండ్స్ గురించి చాలా నేర్చుకున్నాం. కానీ ఈ విషయం కేవలం ఒక సాఫ్ట్వేర్ గురించి మాత్రమే కాదు. ఇది మనం వాడే వెబ్ డిజైన్ గురించి, డిజిటల్ యాక్సెసిబిలిటీ గురించి కూడా. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్య అంశాలు ఇవి. 1. కీబోర్డ్ నావిగేషన్ కేవలం ఒక ఆప్షన్ కాదు, అది చాలా పవర్ఫుల్ పద్ధతి. 2. ఒక వెబ్సైట్ను హెడింగ్స్, లిస్ట్స్ వంటి వాటితో సరిగ్గా నిర్మిస్తేనే స్క్రీన్ రీడర్ యూజర్లకు అది అర్థమవుతుంది. ఇక 3. అన్నింటికన్నా ముఖ్యమైనది, యాక్సెసిబిలిటీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తే అది అందరి అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం నిర్మించే డిజిటల్ ప్రపంచం ప్రారంభం నుంచే మౌస్, టచ్ లేదా కీబోర్డ్ ఇలా ఏ పద్ధతినైనా వాడుకునేలా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు కదా వెబ్ నిజంగా అందరికోసమైనట్టు. ఈ విషయం గురించి మనమందరం ఆలోచిద్దాం.